హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! మేమైతే ఒక లాంగ్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాము. ఈ వీడియోలో మిమ్మల్ని కూడా వీడియోస్ కంప్లీట్‌గా నేను ఎక్కడెళ్తున్నాము, ఏమేం చేస్తున్నాం అన్నది కంప్లీట్‌గా డీటెయిల్‌గా అయితే చూపిస్తాను. ఒకసారి మీరు ఎండ్ వరకు చూడండి. ఇంకా మేము ట్రిప్ కోసమైతే ముందు రోజే లగేజ్ అంతా కూడా సర్దేసుకున్నాము. ముందు రోజు సర్ది పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందనేసి ఇంకా ఎర్లీ మార్నింగే 4కే లేసేసి రెడీ అయిపోయేసాము. మా పాపనైతే 5:00 లేపినామనమాట. తను ఏడ్చకుండా చాలా నార్మల్‌గా లేసేసింది. మామూలుగా స్కూల్‌కి వెళ్ళడానికి లేపితే అప్పుడప్పుడు ఎర్లీగా లేపినప్పుడైతే ఏడుస్తుంది. కానీ ఈరోజు బయటెళ్తున్నామనేసి తను కూడా ఎక్సైట్‌మెంట్‌తో బాగా నిద్ర లేచిందనమాట ఏడ్చకుండా. తను కూడా ఫాస్ట్‌గా రెడీ అయిపోయింది. ఇంకా కార్‌లోకైతే లగేజ్ అంతా కూడా సర్దేసుకున్నాము. అప్పటికే కొంచెం అంటే తెల్లారుతుంది. అప్పటికే ఇంకా బయలుదేరేసాము. ఇక మా జర్నీ అయితే సాంగ్స్ పెట్టేసుకునేసి మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసాము. బెంగుళూరులో మిడిల్‌లో అయితే వెళ్తున్నామనమాట ఇప్పటికే. ఇంకా తెల్లారిపోయింది బాగా. ట్రాఫిక్ అయితే కూడా మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువగానే ఉంది. కానీ వెళ్ళే కొద్దీ ఇంకా ట్రాఫిక్ అయితే పెరగొచ్చు మామూలుగా. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సాంగ్స్ పెట్టేసుకునేసి కూల్ క్లైమేట్‌లో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక మనకి సిటీలో అయితే ట్రాఫిక్ అయితే తక్కువే ఉండింది. ఇంకా మేమైతే ఇక్కడ ఉడిపి వెజ్ హోటల్ ఉంది కదా! ఇక్కడైతే ఆపాము. ఇక్కడ దోస, ఇడ్లీ అయితే టిఫిన్స్ తీసేసుకున్నాము. ఇంకా టిఫిన్స్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుందనేసి మనం బెంగుళూరు, మైసూర్ హైవే ఎక్కితే మనకి టైం వేస్ట్ అవ్వకుండా జర్నీ అనేది బాగా ఫాస్ట్‌గా జరిగిపోతుంది. అందుకనేసి మేమైతే ఇక్కడే ఆపేసుకునేసి టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాఫీ, టీ కావాలని అడిగితే మా పాప అయితే నాకు కాఫీ కావాలి, కాఫీనే కావాలని అడుగుతుంది. ఇది మామూలుగా మేమైతే అలవాటు చేయలేదు. వాళ్ళ నానమ్మ ఇంటికెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా వేసిస్తుంది. దానివల్ల అయితే అలవాటయింది. మేమైతే ఇది పిల్లలకైతే రికమెండ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఇది హెల్తీ కాదు పిల్లలకివ్వడం. కానీ కొద్దిగా అయితే వేసిచ్చామనమాట ఇంకా అడిగిందనేసి. ఇకైతే ఇది బెంగుళూరు, మైసూర్ హైవే అనమాట. నేషనల్ హైవే. మనం ఇక్కడ ఈ టోల్ దాటేసుకుంటే మనకి మధ్యలో అయితే ఎక్కడా కూడా స్టాప్స్ అనేది ఉండదు. చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. ఇది మనకి ఇదే స్టాపు. మళ్ళీ ఎక్కడ కూడా మధ్యలో ఆపాల్సిన అవసరం లేదు. మనకు అక్కడక్కడ ఇలాంటి చిన్న చిన్న బ్రిడ్జులయితే కనిపిస్తాయి. ఇవి బ్యాలెన్స్ కోసం అయితే కట్టారంట. నాకు అంటే ఆ పైన కట్టినటివి. ఇంకా అక్కడక్కడ అయితే కొబ్బరి తోటలయితే చాలా ఎక్కువగా ఉన్నాయి నేను వెళ్తున్న ఏరియాలో. ఇక్కడ
మనకి కొబ్బరి తోటలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేబీ వాటర్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఈ ఏరియాస్‌లో. మైసూర్ వెళ్ళే దారిలో. ఇదంతా గూడా నేషనల్ హైవే అనమాట. ఎక్కడ గూడా స్పీడ్ లిమిట్ అయితే ఆల్‌మోస్ట్ 100 నుంచి 120 అలా వెళ్తున్నాయి ప్రతి ఒక్క వెహికల్ కూడా. అలాగే ఇక్కడ చూడండి 2 బండరాళ్ళు కనిపిస్తున్నాయి కదా! ఇవైతే ఒకే గుండు మనకి కొండలా కనిపిస్తుంది. మొత్తం అంతా గూడా ఒకే స్టోను. వాళ్ళనైతే అక్కడక్కడ కొన్ని దగ్గరైతే ఇలాంటి స్టోన్స్‌నైతే తవ్వేశారు మధ్యలో అంటే హైవే కట్టేటప్పుడు. వాటిని బాగా తరిగేసి వాటి మధ్యలో అయితే రోడ్ కూడా వేశారు. అది కూడా మీకైతే చూపిస్తాను. కలిసి చూపించిండు నీది. వావ్! ఎంత బాగుంది. ఎవరేసింది? ఎవరేసింది? నాకు తెలీదు. నీకు తెలీదా? అట్లా ఏపించుకోవచ్చా? ఏపించుకోకూడదు నాన్న. సరే. బాగుందా? బాలే. బాగుంది. బాలేదు. బాగుంది. నాన్న అడుగు. నాన్న బాగుందా? బాగుంది నాన్న. ఇక మనమైతే ఆల్మోస్ట్ మైసూర్ అయితే రీచ్ అయిపోయాము. చాలా తక్కువ టైంలో మైసూర్ వచ్చేసినట్టు అనిపించింది. జర్నీ చేసినట్టే అనిపియలేదు. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయితే జర్నీ అనేది జరిగిందనమాట నాకైతే. చాలా స్పీడ్‌గా అయితే వచ్చారు. ఇంకా తక్కువ టైంలో రీచ్ అయిపోయాం మైసూర్‌కి. వాటర్ పోతాయంట దాంట్లో వాటర్ ఇట్లా. చెక్కదా? చెక్కదా? అక్కడ ఉన్నాయి వాటర్. వాటర్ పైన ఉన్నాయి కనపడలే మనకి. పోతాండవి ఇవి. చూడడా చూడు ఎందుకు అట్లా? ప్యూరిఫైయింగ్ ఇదంతా. ఓకే ప్లాంట్ అది. వాటర్ సీవేజ్ ప్లాంట్ ఇది. ఓకే ఓకే. అవి తాగకూడదా? తాగకూడదు. మళ్ళీ ఇంట్లోనే తాగాలా? అవును. మిగతా తాగకూడదా? చిన్న ఏం చేస్తాను? నేను ఆడుకుంటాను. నీ పెంగ్విన్ ఆడుంది. నీకు పెంగ్విన్ ఆడుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ రవి లేదు ఐస్ క్రీమ్. ఇక మధ్యలో అయితే ఐస్ క్రీమ్‌లు, జ్యూసులు తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకి ఇలాంటి బస్సులైతే కనిపించాయి మధ్యలో. నేనైతే ఇలాంటి బస్సులు చూడడం ఫస్ట్ టైము. ఇది చాలా ఓల్డ్‌గా ఉంది కదా! ఈ బస్సు కేరళ బసెస్ అంట. నేనైతే ఇప్పటివరకు చూడలేదు. మీలో కొంతమంది అయితే ఆల్రెడీ చూసే ఉంటారు. కానీ నాకైతే అది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. ఇంక తర్వాత మనం మైసూరు దాటేసుకున్న తర్వాత ఇంకా అటుపక్కంతా కూడా ఎక్కువగా మనకి అరటి తోటలైతే నాకు ఎక్కువగా కనిపించాయి. మైసూరుకి అటుపక్క అయితే కొబ్బరి తోటలు, ఇటుపక్క అయితే అరటి తోటలు చాలా వరకు ఆల్మోస్టలు ఎక్కడ చూసినా ఇలాంటివే ఉన్నాయి. కొన్ని దగ్గర అరటి లేదా కొబ్బరి ఈ తోటలైతే చాలా ఎక్కువగా గ్రీనరీగా చాలా బాగుందనమాట వెళ్తూ ఉంటే.
ఇకైతే మనము బండిపూర్ ఎంట్రన్స్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము. మనకిక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. కారుకైతే వాళ్ళైతే రూ. 30 అయితే చార్జ్ చేస్తారు టికెట్‌కి. మనము ఒకసారి తీసుకుంటే నెక్స్ట్ అప్ అండ్ డౌన్ కూడా చేయొచ్చు. ఒక డేకైతే వ్యాలిడిటీ ఉంటుంది. కావాలంటే నెక్స్ట్ డే వస్తే మళ్ళీ కూడా టికెట్ అడుగుతారు వాళ్ళు. అంటే తీసుకోమని అడుగుతారు. ఇక్కడైతే మనకి వెల్కమ్ ఉంది కదా! ఇక్కడైతే కొన్ని లెఫ్ట్ సైడ్‌లో మనకి ఒక బోర్డ్ అయితే పెట్టారు. ఇక్కడ ఏం పెట్టారంటే ఇది వార్నింగ్ సింబల్స్. మనం ఏం చేయకూడదు అనేది ఫారెస్ట్ లోపల. మనము హార్న్ చేయకూడదు. అలాగే వెహికల్స్ అయితే ఎక్కడ కూడా ఆపకూడదంట. మనం 30 స్పీడ్ లిమిట్‌లోనే వెళ్ళాలి. జంతువులేమన్నా వెళ్తుంటే వాటికైతే ఫీడ్ చేయకూడదు. మనం దిగి వాటి దగ్గర ఫోటోస్ అలాంటివంతా కూడా తీసుకోకూడదు. అలాగే వెహికల్ అయితే 30 స్పీడ్ లిమిట్‌లోనే వెళ్ళాలని చెప్పారు. అవేవైనా గాని వైలేట్ చేస్తే రూ. 1000 ఫైన్ ఉంటుంది. ఇంకా మేము వెళ్తూ ఉంటే మాకి ఇక్కడైతే లెఫ్ట్ సైడ్‌లో అయితే కొన్ని జింకలైతే కనిపిచ్చాయి. అవి నీడ అదే ఆకులున్నాయి కాబట్టి ఆ చెట్లు దగ్గరైతే నిల్చుకొనున్నాయి. మామూలుగా అయితే ఇది అయితే సీజన్ కాదు ఇక్కడ రావడానికి. ఇదైతే ఆకులు రాలే సీజన్ కాబట్టి మనకి ఎక్కడ కూడా పచ్చగా అయితే తక్కువగా ఉంది. ఆల్‌మోస్ట్ ఆల్ ఆకులంతా కూడా రాలిపోయి ఉన్నాయి. కానీ మాకైతే మ్యారేజ్ యానివర్సరీ ఉంది కాబట్టి మేమైతే ఈ సీజన్‌లో వచ్చాము. ఎవరైనా రావాలనుకుంటే మామూలుగా జూలై నుంచి డిసెంబర్ ఆ సీజన్‌లో రండి. చాలా బాగా గ్రీనరీగా ఉంటుంది. ఆ టైంలో వెళ్తే అలాగే నాకు ఇక్కడ గూడా మనకి జింకలు కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ గూడా మనకి 2 పెద్ద జింకలు, అలాగే ఒక పిల్ల జింక గూడా ఉంది. చాలా దగ్గర నుంచయితే కనిపిస్తున్నాయి మాకైతే. పక్కనే వెళ్తున్నాయి. ఈ అడవిలో నేనైతే ఎక్కువగా చూసింది జింకలే అన్నమాట. ఎక్కడ చూసినా జింకలైతే ఉన్నాయి. ఇంకా మనకు బండిపూర్‌లో ఇక్కడ టైగర్ సఫారీ అయితే దొరుకుతుందంట. మనకి ఇక్కడ 2 రకాలనమాట. బండిపూర్ నుంచి వెళ్ళొచ్చు. లేదంటే ముదుమలైకి వెళ్లి అక్కడ గూడా వెళ్ళొచ్చు. జనరల్‌గా అయితే బండిపూర్‌లో టైగర్ స్పాట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయంట. మామూలుగా ముదుమలై కన్నా. మాకు తెలియక మేమైతే అక్కడ తీసుకున్నాము. అక్కడైతే మాకెక్కడ కూడా టైగర్స్ అనేది కనిపియలేదు. చాలామంది చెప్పారు బండిపూర్ నుంచి వెళ్తే మనకి టైగర్స్ అనేది ఎక్కువగా కనిపించే ఛాన్సెస్ అయితే ఉంటాయంట. కానీ కొంతమంది చెప్పిన దాని ప్రకారం అయితే కరోనా తర్వాత అయితే చాలా వరకు మనకి టైగర్స్ కానీ అలాంటివి కనిపించడం అయితే తక్కువైపోయింది అని చెప్తున్నారు. కరోనాకు ముందైతే చాలా ఎక్కువగా కనిపించేవంట. ఇప్పుడైతే చాలా తగ్గిపోయినాయి అని చెప్పారు. ఇక మేమైతే బండిపూర్ ఫారెస్ట్ దాటేసుకునేసి ముదుమలైకైతే ఎంటర్ అవుతున్నాము. మనకి ఇక్కడ బోర్డ్ కనిపిస్తుంది గదా! పైన. ఇదొచ్చి ఇక్కడ ఎండ్ అయిపోతుంది మనకి బండిపూర్ ఫారెస్ట్ అనేది. తర్వాత మనకి తమిళనాడు స్టార్ట్ అవుతుంది. మనకి కర్ణాటకలో బండిపూర్ వస్తుంది. తర్వాత నుంచి ఈ అడవి అనేది 2 భాగాలుగా డివైడ్ అయింది. బండిపూరు, ముదుమలై. సో, ఇక్కడ కర్ణాటక ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం దూరం పోతే మనకి తమిళనాడు ఎంట్రన్స్ అనేది వస్తుంది కదా! ఇక్కడ గూడా మనం తమిళనాడు స్టేట్‌లోకి ఎంటర్ అవుతున్నాం గాబట్టి, ఇక్కడ గూడా మనం వెహికల్స్‌కనేది టికెట్ అయితే తీసుకోవాలి. ఇది ముదుమలై ఫారెస్ట్ నెక్స్ట్ వచ్చేది. ఇకైతే ఇక్కడ చూడండి కోతైతే చాలా బాగా ఆడుకుంటాంది. అదేంటంటే ఆ కారు నుంచి ఈ కారుకి, ఈ కారు నుంచి ఆ కారుకి జపాంగ్ లాగా ఒక జంపులు చేస్తా ఉందనమాట. మా కారు మీదకి కూడా ఎక్కింది. తర్వాత మా ఎనకాల ఉన్న కారు మీదకి కూడా ఎక్కేసి చాలా బాగా ఆడుకుంటా ఉంది అది. అటు ఇటు, అటు ఇటు. ఇంకా తర్వాత మనం ఇక్కడైతే తమిళనాడు ఎంట్రన్స్‌కైతే టికెట్ తీసుకోవాలి. అది కూడా రూ. 30 టికెట్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకున్న తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే మనకి అక్కడ చెకింగ్ గూడా చేస్తున్నారనమాట. ఎందుకంటే మనకు కర్ణాటక, తమిళనాడు డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి మనకి ఏమైనా తీసుకెళ్ళకూడనివి తీసుకెళ్తున్నారేమో అనేసి చెక్ చేస్తున్నారు. మేమైతే ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి వాళ్ళైతే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. ఏం అవసరం లేదనేసి. కానీ అటుపక్క అయితే బ్యాచిలర్స్ కొంతమంది పిల్లలనైతే ఆపారు. వాళ్ళైతే మందు బాటిల్స్ అంతా కూడా తీసుకెళ్తున్నట్టున్నారు. వాటిని
వాళ్ళు అంతా కూడా చెక్ చేస్తుండ్రి. ఇప్పుడైతే మనం ముదుమలై టైగర్ రిజర్వ్ దీనికైతే వెళ్దాము. ఇంకా ఇది అయితే ముదుమలై ఫారెస్ట్ అయితే ఇంకా కంప్లీట్‌గా చూద్దాము. ఇంక తర్వాత ఇక్కడ మనకి లంగూరి కోతులు కూడా కనిపిస్తున్నాయి గదా! ఇవి వైట్ బ్లాక్ కలర్ ఫేస్ ఉంటుంది వాటికి. అవి కూడా అక్కడక్కడ మనకి కనిపిస్తాయి. ఇంకా చెట్లయితే చాలా బాగున్నాయి గానీ, మనకి ఇది సీజన్ కాదు కాబట్టి ఎక్కడ చూసినా ఎండిపోయినట్టున్నాయి మొత్తం అడవంతా కూడా. మనము ముదుమలై అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ రైట్ సైడ్ అయితే మాకు ఏనుగులైతే కనిపించాయి. అది ఫస్ట్ ఏనుగు. చాలా ఎక్సైట్‌మెంట్‌గా అయితే మేము జూమ్ చేసి మరి చాలా సేపు అయితే చూసాము నిలిపి కారు. ఇంకా తర్వాత మనం ఇక్కడ వస్తూ ఉంటే మాకు మధ్యలో అయితే ఎక్కడ చూసినా కూడా టైగర్ సఫారీకి పిలుచుకోపోవడానికి అయితే మధ్యలో కార్లయితే చాలా దగ్గర అయితే ఆపారు. మేము తీసుకెళ్తామని. మేమైతే ఒకసారి ఫస్ట్ రిసార్ట్‌కెళ్ళేసి రిసార్ట్‌లో నుంచి రెడీ అయ్యి తర్వాత వెళ్దామనేసి మేము వాళ్ళకైతే థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గరైతే క్యాబుల దగ్గరైతే వెళ్ళలేదు. మామూలుగా మనకి ఇంకో దగ్గరైతే గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్తారు. అక్కడైతే వెళ్ళొచ్చు. వీళ్ళ దగ్గరైతే రేట్లు జాస్తి ఎక్కువగా ఉంటాయి. ఇంక తర్వాత మనం ఇప్పుడైతే రిసార్ట్‌కైతే వెళ్తున్నాము. ఇకైతే మనము ఆల్మోస్ట్ రిసార్ట్‌కైతే రీచ్ అయిపోయాము. ఇటుపక్క చూస్తే చూడండి ఇది మామూలుగా ముళ్ళ చెట్లు మన ఊర్లో అయితే పీకేస్తుంటారు. వీళ్ళెందుకు పెట్టారో తెలీదు. పంటలాగా పెట్టారు. ఈ రిసార్ట్ పేరొచ్చి విస్పరింగ్ విండోస్ అండ్ రిసార్ట్. మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము. ఇక్కడ మేము ముందుగా అయితే బుక్ చేసుకోలేదు. జనరల్‌గా అయితే వచ్చేసి ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడే బుక్ చేసుకుందామని మామూలుగా వచ్చాము. రూమ్స్ ఉంటే చెక్ చేద్దామనేసి. ఇక్కడైతే మాకు రూమ్ దొరికింది. కానీ వాళ్ళు మామూలుగా వితౌట్ ఫుడ్ అయితే గన 3000 చెప్పారు. విత్ ఫుడ్ అయితే 3500 చెప్పారు యాక్చువల్‌గా. విత్ ఫుడ్ అయితే 5000 చెప్పారనమాట. 3 టైమ్స్ ఫుడ్ ఉంటుంది. మనకి ఫుడ్ అవైలబుల్‌లో ఉంటుంది. రిసార్ట్ అయితే చూడడానికైతే చాలా బాగుంది. కొబ్బరి తోటలో రిసార్ట్ ఉన్నట్టు ఉంది. చాలా బాగా అనిపించింది. ఆడుకోవడానికి టైం అయితే చాలా బాగా స్పెండ్ చేశాము అక్కడ రిసార్ట్‌లో.
ఇక్కడితో అయితే ఈ వీడియోనైతే ఎండ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంప్లీట్‌గా మేము ఉన్న రూమ్ టూరు, అలాగే మేము వెళ్ళిన టైగర్ సఫారీ, అక్కడ జంతువులు, అలాగే మేము ఒక స్పెషల్ గెస్ట్‌నైతే మీట్ అయ్యాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇం ఇప్పటి వరకు ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.